టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రులు ఇంత ఓపెన్గా జరుగుతున్నా కూడా వ్యవస్థలు ఏం చేయగలుగుతున్నాయి? చూటుకో ఫిరాయింపు చట్టం బహిరంగంగా ఉల్లంఘన జరుగుతున్నా ఎవడు ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకన్నా ఏముంటుంది? అందువల్ల రాజకీయ పార్టీలు అవకాశాలు ఉన్నప్పుడు ఉంటారు, అవకాశాలు ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ సందర్భం అన్న మళ్ళీ వస్తలే అన్న కొద్దిగా ఇట్లా బయటికి పోయేస్తా అని. ఇప్పుడు వైసీపీకి పోయే నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా జగన్కి చెప్పేపోతారు. సగం మంది 100% మంది పైకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నా నమ్మకం విజయసాయిరెడ్డి కూడా జగన్కి చెప్పేపోయాడు. నేనేం చేయలేనన్నా, చాలా ఒత్తిడి వస్తుంది నాకు సిబిఐడి కేసులు వస్తున్నాయి, నేను చాలా ఇబ్బందిగా ఉందన్న, ఏమైనా అవకాశం ఉంటే అక్కడ నుండి కూడా నీ సంగతి చూసుకుంటలే అంటే పోయా, మరి ఏం చేస్తా పోయిరా అని చెప్పి నమస్తే మళ్ళీ కలుద్దామని కూడా పోతారు. సో జరిగేది అదే. ఇప్పుడు టీడీపీలో ఎంపీలు బీజేపీలో చేరలేదా? చేరిన తర్వాత పర్యవసనం ఏమైంది? టీడీపీ బీజేపీ కలిసే తప్ప ఏమైనా జరిగినాయా? తమ రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీ విలీనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు బీజేపీ కోపం